ఈరోజు బంగారం రేటు చూసారా? బంగారం రేటు చూడంగానే మీరందరూ ఏమనుకున్నారు? బంగారు షాపుల వల్ల ఈ రేటుని పెంచుతున్నారు అనుకుంటే మీరు పొరపడ్డట్టే. అసలు ఈ బంగారం రేటుని ఎవరు పెంచుతారు? అసలు బంగారం రేటు పెరగడానికి కారణాలు ఏంటి? ఇక నుంచి బంగారం, వెండి మధ్యతరగతి వాళ్ళు కొనే రోజులు పోయాయా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. అసలు బంగారం రేటు ఎవరు డిసైడ్ చేస్తారు? మనం అందరం అనుకున్నట్టు బంగారం రేటు జ్యువెలరీ షాప్ వాళ్ళు కానీ, బంగారం షాప్ వాళ్ళు కానీ రేటు పెంచరు. అంతర్జాతీయంగా ఎల్బిఎం అని ఒకటి ఉంటుంది, లండన్ బులియన్ మార్కెటింగ్. అక్కడ గోల్డ్ ట్రేడింగ్ జరుగుతుంది. అక్కడ బంగారం రేటుని డిసైడ్ చేస్తారు. ఈ ఎల్బిఎం అనేది అంతర్జాతీయంగా గోల్డ్ రేటుపై ప్రభావితం చూపిస్తుంది. వాళ్ళే రేటుని డిసైడ్ చేస్తారు. కానీ మన ఇండియాలో ఐబిజేఏ అని ఒకటి ఉంటుంది, ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్. వీళ్ళు మన ఇండియాలో బంగారం రేటుని డిసైడ్ చేస్తారు. ఈ ఐబిజేఏ వాళ్ళు ఏం చేస్తారంటే టాప్ గోల్డ్ డీలర్స్ దగ్గర బంగారాన్ని కొని బంగారానికి ఒక యావరేజ్ రేట్ని విధిస్తారు. వీటిలో గవర్నమెంట్ ట్యాక్స్, తరుగులు అన్నీ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, బంగారం రేట్లు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? భయం మరియు యుద్ధాలు. ఎక్కడ యుద్ధం జరిగినా, ఉదాహరణకు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ గొడవలు, ఏ యుద్ధం జరిగినా షేర్ మార్కెట్ ఫస్ట్ పడిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు భయపడి వాళ్ళ డబ్బు సేఫ్గా ఉండడానికి బంగారాన్ని అధికంగా కొంటారు. అప్పుడు బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల రేటు పెరుగుతుంది. బంగారాన్ని వీళ్ళందరూ కూడా సేఫ్ హెవెన్ అని అనుకుంటారు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇంటర్నేషనల్ రేంజ్లో ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా బంగారం రేటు వెంటనే పెరిగిపోతుంది. ఎందుకంటే షేర్ మార్కెట్ పడిపోతుంది కాబట్టి అందరు ఇన్వెస్టర్లు అందరూ బంగారాన్ని హెవీగా కొంటారు. అప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి రేటు కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. బంగారం రేటు పెరగడానికి రెండో రీజన్ సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు. ప్రతి దేశానికి కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. మనకు ఆర్బీఐ ఉన్నట్టు చైనా, రష్యా ప్రతి దేశానికి కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఈ బ్యాంకులన్నీ కూడా బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసి దాచుకుంటున్నాయి. ఇలా పెద్ద పెద్ద దేశాల్లో ఉన్న బ్యాంకుల్లో బంగారం ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల కూడా బంగారం రేటు పెరిగిపోతుంది. నెక్స్ట్ పాయింట్, బంగారం రేటు పెరగడానికి కరెన్సీ ఫ్లక్చుయేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం బంగారాన్ని విదేశాల నుంచి కొంటాం, అక్కడ మనం డాలర్లో పే చేయాలి. డాలర్ రేటు పెరిగి మన రూపాయి రేటు పడిపోయిన ప్రతిసారి కూడా బంగారం రేటు పెరిగిపోతుంటుంది. ఇక వెండి విషయానికి వచ్చేస్తే వెండి ఆభరణాల్లోనే కాదు, టెక్నాలజీలో కూడా యూజ్ చేస్తారు. టెక్నాలజీ పెరుగుతుండే కొద్దీ వెండి రేటు కూడా పెరుగుతుంది. ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్స్, అలాగే సోలార్ ప్యానెల్స్, 5G టెక్నాలజీలో కూడా వెండిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ వెండికి డిమాండ్ పెరిగి వెండికి రేట్ అయితే పెరుగుతుంది. సో ఇది గైస్ వీడియో. బంగారం రేట్ని బంగారం షాపుల వాళ్ళు డిసైడ్ చేయరు, ఎల్బిఎం అనే లండన్ బులియన్ మార్కెట్లో అయితే డిసైడ్ చేస్తారు. సో బంగారం రేటు పెరగడానికి అలాగే వెండి రేటు పెరగడానికి కారణాలు చూశారు కదా. ఈ సంవత్సరం బంగారం రేటు ఎంతవరకు వెళ్ళొచ్చని మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్. థ్యాంక్స్.